హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయేది రజాకర్ సినిమా గురించి. ఫ్రెండ్స్, గత వారం రిలీజ్ అయిన గామి సినిమా కానివ్వండి, భీమా సినిమా కానివ్వండి, నేనైతే రివ్యూ చేయలేకపోయాను. దానికి కారణం ఏంటంటే బాగా బిజీగా ఉన్నాను, కనుక ఆ వారం సినిమా రివ్యూ అయితే చేయలేకపోయాను. మరి ఈ వారం కూడా చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, కానీ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న సినిమా మాత్రం రజాకర్. ఈ సినిమా టేజర్ వచ్చినప్పుడు కానివ్వండి, ట్రైలర్ వచ్చినప్పుడు కానివ్వండి, నేను రివ్యూ చేశాను. కనుక అందులో ఉన్న ఆసక్తికరమైన అంశాలు నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించి ఈ సినిమా మీద నాకు మంచి ఇంట్రెస్ట్ వచ్చింది. మరి ఈ సినిమా అయితే నిన్న చూడటం జరిగింది. మరి సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, హిట్టా ఫట్టా, ఆ వివరాలు తెలుసుకున్నాం. ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మా నేతన్న రివ్యూలో మీరు సినిమా రివ్యూ చూసి ఖచ్చితంగా సినిమాకి వెళ్తే డిసప్పాయింట్ కారు ఫ్రెండ్స్. కావాలంటే మా గత వీడియోస్ కూడా చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక విషయంలోకి వచ్చేస్తే డైరెక్టెడ్ బై యాటా సత్యనారాయణ, రచన దర్శకత్వం ఆయనే. నటీనటులు వచ్చేసి తక్కువ మంది అయినప్పటికీ, అంటే మనకు తెలిసిన వాళ్ళు తక్కువ మంది అయినప్పటికీ మిగతా వాళ్ళు హిందీ వాళ్ళు, అన్ని రకాల భాషల వాళ్ళు చేశారు. బాబీ సింహ గారు, ఇంద్రజ గారు, అలాగే మన జబర్దస్త్ ఆర్టిస్ట్ మహేష్ ఏదో ఉంది అతని పేరు, అతను, అనసూయ గారు, ఇలా కొంతమంది చేశారు. ఫ్రెండ్స్, మరి ఇక కథ విషయానికి వచ్చేస్తే మనందరికీ తెలిసిందే, ట్రైలర్లో పూర్తి కథను చెప్పారు. ఫ్రెండ్స్, 1947లో మన భారతదేశానికి స్వతంత్రం వస్తే హైదరాబాద్ సంస్థానానికి మాత్రం, అంటే హైదరాబాదు నిజాం నవాబులు పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళకి ఇంకా స్వతంత్రంలో మేము స్వతంత్రంలో కాదు, స్వతంత్ర భారతదేశంలో ఈ హైదరాబాద్ని కలపము, మేము ప్రత్యేకంగా ఉజ్బెకిస్తాను అనే దాన్ని సృష్టించుకుంటాము, మొత్తం ఇక్కడ మా పరిపాలనే ఉండాలి, మా మత పరిపాలనే ఉండాలి అనే విధంగా ఈ కథని సాగించారు. ఫ్రెండ్స్, మెయిన్ పాయింట్ అయితే ఇది. ఇక ఇందులో చూపించిన అరాచకాలు, అంటే ఆ రోజుల్లో జరిగిన అరాచకాలు, దారుణమైన సంఘటనలు, అవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఫ్రెండ్స్, మనకి సినిమా స్టార్టింగ్లోనే సాయి కుమార్ గారి వాయిస్ ఓవర్తో సినిమా స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లోనే వాళ్ళు ఎంతమందిని, అంటే చెట్టుకి వేలాడి తీసే సన్నివేశం ఒకటి ఉంటుంది. కొంతమంది జనాలను చంపి, అంటే ఎన్ని ఆకులు అయితే ఉంటాయో అంతమందిని చంపి వేలాడి తీసినట్టుగా స్టార్టింగ్లోనే చూపిస్తారంటే అంత క్రూరంగా. అలాగే ఒక చోట ఒక పంతులు గారు అఆలు చెప్తుంటే అతను నాలుగు కోసేయటం, ఆ చదువుకునే పిల్లలందరినీ, చిన్నపిల్లల్ని చంపేసేయటం, అంటే మన తెలుగు నేర్చుకుంటున్నారు, వాళ్ళ భాష నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఇలాంటి సన్నివేశాలన్నీ కూడా చాలా దారుణాతి దారుణంగా, అంటే మనకు సినిమాలో చూపించింది కొంతవరకు అని మనం అనుకోవచ్చు, కానీ ఎంతో దారుణంగా చేశారు అనేది మనకి చెప్పకనే చెప్పారు. ఆడపిల్లల్ని, అంటే చిన్నపిల్లల్ని రేప్ చేయడం కానివ్వండి, వాళ్ళు వేసే పన్నులు కానివ్వండి, వాళ్ళ మతంలోకి చేరకపోతే చంపేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంతో బాగా తీశారు, డేర్ చేసి తీశారని ముఖ్యంగా డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఆయన సీరియల్ డైరెక్టర్ అంట. ఈ సినిమా మీద బాగా పరిశోధన చేసి, అంటే ఈ చరిత్ర మీద మొత్తం కాకపోయినా కానీ ఎంతో కొంతని మనకు తెలిపే ప్రయత్నం చేశారు. ఇందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, అయితే ఇంకా చూపించాల్సింది చాలా ఉన్నప్పటికీ కూడా మనకందరికీ తెలిసిందే, చరిత్రని మొత్తం ఎప్పుడు తెలిపే ప్రయత్నం చెయ్యరు. ఎందుకంటే అందులో మంచి ఉండిద్ది, చెడు ఉండిద్ది, కనుక కొంత భాగాన్ని మాత్రమే వాళ్ళకున్న పరిమితుల మేరకు మనకి చూపించే ప్రయత్నం చేశారు. ఆ చూపించినంత వరకు మాత్రం చాలా అద్భుతంగా చూపించాడు. మనకే చూస్తుంటే బాధగా అనిపించింది, అరే ఇట్లా చేశారా, గతంలో ఇంత బాధలు పడ్డారా వాళ్ళు అనే విధంగా మనకే అనిపించిద్ది. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఒక్క ఆర్టిస్టు ఇందులో హీరో అని చెప్పుకోవడానికి లేదు. బాబీ సింహ గారు కానివ్వండి, అలాగే ఇంద్రజ గారు కానివ్వండి, అనసూయ గారు కానివ్వండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానివ్వండి, అంటే అతను క్యారెక్టర్ చేసిన అతను కానివ్వండి, ఎవరైనా కానీ సినిమాలో 20 నిమిషాలకు ఒక క్యారెక్టర్ ఎలివేట్ అవుతూ ఉంటుంది, 10 నిమిషాలకు ఒక క్యారెక్టర్ ఎలివేట్ అవుతూ ఉంటుంది. సినిమా మొత్తంలో చూసుకుంటే మీరు ఈ క్యారెక్టర్ ఎక్కువ, ఇతనికి ఎక్కువ స్పేస్ ఉంది, ఈ క్యారెక్టర్ తక్కువ, ఇతను సరిగా చేయలేదు అనుకోవడానికి లేదు. ఆ క్యారెక్టర్ల కోసం వీళ్ళ పుట్టారా, లేకపోతే ఆ క్యారెక్టర్లోకి వీళ్ళు దూరిపోయారా అనే స్థాయిలో అయితే సినిమాలో నటించారు. అద్భుతంగా నటించారు, ఒక్కళ్ళని కూడా వంక పెట్టడానికి లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సినిమాలో ఒకటే ఆ పాటలు కూడా బాగానే ఉన్నాయి. ఫ్రెండ్స్, మరి ఓవరాల్గా చెప్పాల్సి వస్తే ఈ క్రెడిట్ మొత్తం నేను డైరెక్టర్ గారికి ఇస్తాను. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్టులు తీయటం, అందులో ఈ రోజుల్లో ఇప్పుడు అసలు ఈ సినిమా రిలీజ్ అయిన సమయం కూడా కొంచెం ఇబ్బందికరమైన సమయం. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, హిందూ ముస్లిమ్స్కి ఏమన్నా గొడవలు అవుతాయేమో, ఇలాంటివి కూడా, అంటే అక్కడ
హైదరాబాద్లో జరిగే సంఘటనలు కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు ఇంత బాధపడ్డారా అని కొంతమంది అయినా ఉండుంటారు కాబట్టి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ సినిమా తీశారు కాబట్టి ముఖ్యంగా డైరెక్టర్ గారికి అయితే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఫ్రెండ్స్, మరి సినిమా ఎట్లా ఉందంటే కమర్షియల్ సినిమాలు చూసేవాళ్ళు మాత్రం ఇది నచ్చకపోవచ్చు. ఎందుకంటే కమర్షియల్ సినిమా చూసే వాళ్ళకి ఎప్పుడు రొట్ట పచ్చడి రొట్ట కొట్టుడు అన్నట్టుగా అదే టైపులో ఉండదు. ఈ సినిమా కొత్తగా ఉండిద్ది. అరే, మన చరిత్ర గురించి కొంతైనా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చిద్ది. సినిమా ఆడియన్స్కి ఖచ్చితంగా ఈ సినిమా నచ్చిద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే సినిమా బాగుంటే ప్రేక్షకుడు ఖచ్చితంగా ఆదరిస్తాడు. సినిమా అయితే సూపర్గా ఉంది. అందులో ఎలాంటి వంక పెట్టడానికి లేదు. చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి, మైనస్లు లేకుండా ఏముండవు. ఎందుకంటే ఇంత మంచి సినిమా తీస్తున్నప్పుడు, చరిత్రను మనకు తెలిపే ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుంటారు. అందులో ఎలాంటి డౌటు లేదు. కొన్ని హద్దులు కూడా ఉంటాయి వాళ్ళు చేయటానికి. అవి కూడా సినిమా కాబట్టి నిజానికి సినిమాకి దృశ్య రూపకల్పన ఉంటుంది కదా, అవి కొంచెం ఇదిగా ఉంటాయి. అంతకుమించి ఏం లేదు. కానీ సినిమా పరంగా చూసుకుంటే సినిమా చాలా బాగుంది. నా వరకు అయితే నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చరిత్ర గురించి తెలుసుకోవాలి కాబట్టి మనం ఖచ్చితంగా సినిమా చూడండి అని నేనైతే చెప్తున్నాను. సినిమా పరంగా అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇది రివ్యూ. మా రివ్యూ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మా నేతన్న రివ్యూ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక సినిమా వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇప్పటికైతే ఇంతే. బాయ్.